హలో గైస్, చేపల పులుసు నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు ఏ విధంగా చేస్తారనేది చూద్దాము. మనకు పెద్దారెడ్డి ఎవరనేది మనకు తెలియదు, కానీ కాకపోతే మనకు ఆ పులుసు ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఇందులోకి ఒకటి మనకు తక్కువైంది ఏంటిదంటే ఒక మామిడికాయ మాత్రమే లేదు. ముందుగా మనము పోపుకు ఆవాలను మెంతులు వేసుకోవాలి. తరువాత ఉల్లిగడ్డ చిన్నగా తరుక్కోవాలి. తర్వాత ఒక చిన్న 2 టమాటాలు, తర్వాత కాస్తంత అల్లం. ఇది కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. తర్వాత వచ్చేసి ఇది జీలకర్ర పౌడరు, ఓకే. ఇది ధనియా పౌడరు, ఆవ పౌడరు, కాదు కాదు ఇది మెంతి పౌడరు, ఆవ పౌడరు కాదు మెంతి పౌడరు, ఇది ఆవ పౌడరు. 4 పచ్చిమిర్చి తీసుకొని సగానికి ఈ విధంగా కట్ చేసుకొని లాస్ట్కి వేసుకోవాల్సి ఉంటుంది. కాస్తంత కరివేపాకు, కాస్తంత కొత్తిమీర. చేపలు ఒక 3/4 కిలో చేప తీసుకోవడం జరిగింది. ఇగో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముక్క కూడా ఇట్లా డైమండ్ షేప్లో, దీన్ని రౌండ్ షేప్ అంటారు, డైమండ్ షేప్ అంటారు. ఈ విధంగా కట్ చేసుకొని మనము ఇప్పుడు చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు చేసుకుంటున్నాము. మంచిగా మీ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఏది ఎప్పుడు వేయాలో, ఏ విధంగా చేసుకోవాలో మీకు మంచిగా క్లియర్గా చిన్న పిల్లలు కూడా చేసే విధంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం అంటూ జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక మనము అదే అండి, స్టవ్ అంటూ పెట్టుకొని మంచిగా ఈ కుండలో వండుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. చేపల పులుసుకు కంపల్సరీ ఇలాంటి కుండలు తెచ్చుకొని పెట్టుకోండి. ఇందులో వండితే బ్రహ్మాండంగా వస్తుంది. ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. మనం తీసుకున్నది ఒక హాఫ్ కేజీ మాత్రమే కాబట్టి ఒక పావున్నర వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. అందులోకి ఆవాలను మెంతులు వేసుకుందాము. ఇవి ఎక్కువ గోలని అవసరం లేదు, మామూలు గోలితే సరిపోతుంది. టక్కునే మనము ఉల్లిగడ్డ వేసుకుందాము, ఎందుకంటే మాడిపోతాయి. వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా గోలాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 చిన్నపాటి టమాటాలు, మంచిగా గ్రేవీ వస్తుంది. మనకు మామిడికాయ లేదు కానీ టమాటాలు వేసుకుందాము. కొంతమంది అల్లం వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను మాత్రం అల్లం వేసుకున్నాను. మంచిగా ఈ అల్లం మాడిపోకుండా చిన్న మంట మీద, కొంచెం బాగా ఎక్కువ మంట పెట్టకుండా మంచిగా ఉల్లిగడ్డలు, ఈ టమాటా మంచిగా గ్రేవీ వచ్చేలాగా మంచిగా కలుపుకుంటా చిన్న మంట మీద కొంచెం గ్రేవీ వచ్చేదాకా, మెత్తగా అయ్యేదాకా చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూను ధనియా పౌడరు, ఇంకొక టీ స్పూను జీలకర్ర పౌడరు, ఒక హాఫ్ టీ స్పూను పసుపు, 2 టీ స్పూన్ల కారము, హాఫ్ కేజీ కాబట్టి 2 టీ స్పూన్ల కారము, ఉప్పు పట్టే కాడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను దొడ్డుప్పే వాడతాను, సన్నుప్పు ఎప్పుడు కూడా వాడను. ఇది మంచిగా ఫ్రై అయ్యేదాకా, కొంచెం అన్నీ కలిపి మంచిగా ఫ్రై అయ్యేదాకా, మాడిపోకుండా చిన్న మంట మీద ఫ్రై అయ్యేదాకా చూసుకొని ఇందులోకి మనము చింతపండు చింతపండు పోసుకుందాము. ఎప్పుడైనా కానీ చింతపండు కొంతమందికి స్వీట్నెస్ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి పులుపు ఉంటే నచ్చుతుంది. ఒక్కొక్క రకంగా ఉంటుందండి. పాత చింతపండు అని, కొత్త చింతపండు అని. మనకు కావలసిన విధంగా చింతపండు దొరుకుతుంది, ఆ విధంగానే మీరు చేసుకోండి. కొంతమంది పుల్లదనం ఇష్టపడతారు, కొంతమంది స్వీట్నెస్ ఇష్టపడతారు. నేనైతే పుల్లదనమే, స్వీట్నెస్ కాదు, పుల్లగా ఉండే చింతపండే తీసుకున్నాను. అది కూడా పెద్ద చెట్లది,
మన ఏది పాత చెట్లు ఇప్పుడు వచ్చే కొత్తగా హైబ్రిడ్ చెట్లది కాకుండా మన వెనకటి నుంచి వెళ్ళి మొలిచిన చెట్ల బాపతి చింతపండు తీసుకోవడం జరిగింది. అదైతేనే చేపల పులుసుకు బ్రహ్మాండంగా ఉంటుంది. పులుసు మంచిగా మరిగేదాకా మనము మూత పెట్టుకుందాము. మరిగినాక నేను నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. పులుసు మంచిగా మరిగింది. ఇప్పుడు కొంచెము స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు మంట మంచిగా పులుసు మరిగింది కాబట్టి చిన్నగా మంట పెట్టుకొని ఇప్పుడు మనము ఈ ఫిష్ ఏదైతే ఉందో అందులో ఒక్కదాని మీద ఒకటి పడకుండా సపరేట్గా మెల్లగా వేసుకోండి. మంచిగా దేని దానికి ముక్క పడేలాగా వేసుకోండి. ఇప్పుడు మెల్లగా ముక్కలను ఏమాత్రము బాగా కలపకుండా ఇప్పుడే కొంచెం మనకు ఆ పులుసులో మునిగే విధంగా మంచిగా మెల్లగా సెట్ చేసుకొని చిన్న మంట మీద ఇప్పుడు పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఏమాత్రము ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మంట చిన్నగా పెట్టుకోండి, స్టవ్ చిన్నగా పెట్టుకోండి. పెద్దగా పెట్టుకుంటే ముక్కలన్నీ మొత్తం స్మాష్ అయిపోతాయి కాబట్టి చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటిదంటే ఒక సగానికి ఎక్కువగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను మెంతి పొడి, ఎక్కువ అది చేదొస్తుంది, హాఫ్ టీ స్పూను, ఒక పావు టీ స్పూను ఆవపొడి వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి 2 కట్ చేసిన బాపతి అందులో వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇచ్చేద్దాము. ఇందులోకి కాస్త కరివేపాకు, ఎవరికి ఇష్టం ఉన్న విధంగా వాళ్ళు చేసుకోనే విధంగా ఉంటుందండి. ఇదొక మెథడు, దీనికి ఒక మెథడ్ ప్రకారం మనం చేస్తున్నాము. అందులోకి కాస్త కొత్తిమీర, ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు, మనకు అందుబాటులో లేవు. కొంతమంది మామిడికాయ వేసుకొని చేస్తారు, కొంతమంది మామిడికాయ వేసుకోకుండా చేస్తారు. కొందరు అల్లం వేసుకుంటారు, కొందరు అల్లం వేసుకోరు. ఇంకొందరు మెంతి పొడి మాత్రమే వేస్తారు, ఆవపొడి వేయరు. ఇక రకరకాలుగా చేసుకోవచ్చు ఈ చేపల పులుసు అనేది. మొత్తానికి మనము వరంగల్లో ఉన్నాము, నెల్లూరులో లేము. వరంగల్లో ఉన్నాము. అయితే చేపలు నెల్లూరు చేపల నుంచి మనకు కాదు వచ్చింది. ఇది నెల్లూరు చేపల పులుసు మనం వీడియోలు చూసి ఆ విధంగా మీకు వివరించి చెప్పడం అంటూ జరుగుతుంది. మనం స్టిల్ వరంగల్. ఆ విధంగా నెల్లూరు చేపల పులుసు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా రకరకాలు ఉంటాయి. కొంతమంది ఈ ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ చేసుకొని వేస్తారు, మనము పేస్ట్ చేసుకోకుండా వేశాము. కొందరు అల్లం వేస్తారు, కొందరు అల్లం వేయరు. కొందరు కొన్ని రకాల వేస్తారు, కొంత స్కిప్ చేస్తారు. మొత్తానికి ఇది అన్ని రకాలుగా ఒక మామిడికాయ మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసుకోలేదు, ఇంతే తప్పితే మిగతా సేమ్ టు సేమ్. ఓకే, మూత పెట్టుకొని ఉంచేస్తాం. ఇదండి మొత్తానికి. చూసేద్దాం. ముక్కలో సూపర్ ఉంటుంది. మనం ఏమాత్రము కలపకుండా ఈ విధంగా ఎక్సలెంట్గా వస్తుంది. వీటిని ఏమాత్రము కలపకుండా అలాగే ఉంచేద్దాము. సూపు వచ్చేసి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. చిక్కగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. ఇది ఏం చేయాలంటే మనము వండుకున్న వెంటనే తినకుండా దాదాపు 1-2 గంటలు ఇందులోనే ఉంచేస్తే ఈ ముక్క ఇప్పుడు తెల్లగా ఉన్నది కదా,
మనం ఒక 2 గంటల సేపు ఇందులోనే ఉంచేస్తే ఇదంతా పీల్చుకుంటుంది ముక్కకు. ఇప్పుడు మనం వెంటనే వండిన వెంటనే తింటే సరైన విధంగా టేస్ట్ మాత్రము రాదు. ఒక 2 గంటలు, దాదాపుగా ఒక గంట సేపు అయినా కానీ ఇందులో ఉంచేసి పక్కకు పెట్టేసి తరువాత వడ్డించుకొని తింటే నా సామిరంగా అద్భుతమైనవి చెప్పుకోవచ్చు. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పడతాయి. ఏమాత్రము కలపకుండా ఈ విధంగానే దీన్ని ఒక గంట 2 గంటల సేపు మనకు వీలైనట్టు దాదాపుగా ఒక్క గంట సేపు అన్న మనం పక్క పెట్టేసుకోవాలి. పక్క పెట్టేసుకుంటే ఈ ముక్కలకు మంచిగా ఈ పులుసు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పీల్చుకొని అద్భుతమైన రుచి వస్తుంది. అప్పుడు మాత్రమే మనము వడ్డించుకొని తింటే అస్సలైన నెల్లూరు పెద్దారెడ్డి పులుసు అనేది మనకు దాని రుచి అనేది తెలుస్తుంది. ఓకే, మొత్తానికి మనకు రెడీ అయిపోయింది. ఏకదమ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మామూలుగా ఉండదు పులుసు. ఈ విధంగా రెడీ చేసుకోండి, ఏకదమ్ ఉంటుంది. మనము చూస్తే అది అద్భుతమని చెప్పుకోవచ్చు. సూపర్ ఎక్సలెంట్. నూనె కూడా తేలింది. కొంతమంది నూనె ఎక్కువ పోస్తారు, నేనైతే మీడియమే పోసిన, మరీ తక్కువ పోయలే ఎక్కువ పోయలేదు. కట్టేసి